హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే తులసికుండీకి పెయింటింగ్ అయితే వేసానని అయితే ముందు వీడియోస్లో చెప్పాను కదా వ్లాగ్స్లో. ఇంక ఇదైతే వైట్ పెయింట్ అది లేకపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా అది వేసాను కానీ ఇంకా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అలా బద్దకించి ఉండిపోవడం వల్ల ఇంక ఇది అప్లోడ్ అయితే చేయలేదు. అలానే ఈ మధ్య టూ డేస్ అయితే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. ఇంకా టైం అది సెట్ అవ్వక వీడియోస్ అవి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అలానే పండుగ అది వస్తుంది కదా, మిషన్ అయితే కొన్ని వర్క్ అయితే ఉండిపోయిందనమాట. బ్లౌజులు ఇలాంటి చేతి పని అది ఇంకా అవి అయితే చేసుకున్నాను. ఇంకా దానివల్ల వీడియో ఎడిటింగ్ అని వాయిస్ ఓవర్ అవ్వకపోవడం వల్ల ఈ 2 డేస్ అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంకా ప్రజెంట్ అయితే వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదనమాట. ఇంకా ఈ వీడియో ఉంటే ఇది అప్లోడ్ చేసేద్దామని చెప్పి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను మట్టి తులుసుకుండే అయితే పెట్టాను కదా, ఇంకా దానికైతే పెయింటింగ్ అయితే వేస్తున్నాను. ముందైతే నార్మల్గా పసుపుతో ఇలా బొట్లు పెట్టడం ఇలా చేసేదాన్ని. ఇంకా అది కొద్ది రోజులు నల్లగా అయిపోవడం అలానే ఎప్పటి నుంచో పెయింటింగ్ వేద్దామని అయితే దాని మీద ఉంది. ఇంకా అందుకని చెప్పి ఎల్లో అలానే రెడ్ కలర్ అయితే తీసుకొచ్చాను. వైట్ కలర్ అయితే దొరకలేదనమాట. ఇక్కడ నేను తెలుగు షాపు ఒక ఆంటీ వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, ఇంకా ఆవిడ దగ్గర వైట్ పెయింట్ ఉంటే ఆవిడైతే కొద్దిగా వేరే దీంట్లో వేసి అయితే ఇచ్చారనమాట కొన్ని డేస్ అయిన తర్వాత. ఇంకా దానివల్ల ఒకరోజు ఎల్లో వేయడం, ఇంకా అక్కడికి ఒక గ్యాప్ వచ్చి తర్వాత అయితే వైట్ అలానే రెడ్ డాట్స్ అవి పెట్టానమాట. అదంతా అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఈ కుండీకి అయితే నేను ఎల్లో కలరు డబుల్ కోటింగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఫస్టే మంచిగా వాష్ చేసేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత అదంతా తడి ఆరిపోయిన తర్వాత ఎల్లో కలర్ పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఒకవైపు రన్ అవుతుంది. నార్మల్గా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం ఎలా అనేది అయితే ఈరోజు వీడియోలో అలా చెప్తానమాట. ఈ వీడియో ఒకవైపు అయితే ఇది పెయింటింగ్ అదంతా రన్ అవుతుంటుంది. నార్మల్గా నాకు తెలిసినవి కొన్ని పాయింట్స్ మన లైఫ్లో కొన్ని యూజ్ అయినవి అవైతే ఈరోజు వీడియోలో చెప్తాను. ఎవరికో ఒకరికైనా ఉపయోగపడుతుందని అయితే ఇవైతే చెప్తున్నాను. మన తెలుగులో చాలానే ఉన్నాయి. సెల్ఫ్ మోటివేషన్కి కానీ మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా వీడియోస్ అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే చేస్తున్నారనమాట. కావాలనుకుంటే అవి కూడా మనం చూడొచ్చు. నేను నా లైఫ్లో యూజ్ చేసినవి, ముందుకి మనల్ని మనం మోటివేట్ చేసుకున్న తర్వాత వచ్చినవి అవన్నీ అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం అనే దానికంటే, అంటే ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేసేదానికంటే కూడా మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ప్రతిదానికి కూడా ఒకరి మీద అస్సలు డిపెండ్ అవ్వకూడదు అనమాట. పని విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వకుండా మోటివేషన్ విషయంలో అయినా ఇప్పుడు ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేసే కంటే కూడా మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మన లైఫ్లో కానీ కొన్ని మార్చుకున్నామంటే జీవితంలో ఏది వచ్చినా సరే ఇది అవ్వకుండా ఉండగలుగుతాము. నార్మల్గా ప్రతిదీన్ని నెగిటివ్గా ఆలోచించడం ఫస్ట్ మానేయాలి. మనం ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అనమాట. అది ఆ క్షణం మనకి చెడుగా అనిపించవచ్చేమో కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా అది మన మంచి కోసమే జరిగింది అని అయితే తర్వాత అనిపిస్తుంది. అలానే మనకి ఏది జరిగినా సరే అది పాజిటివ్గానే తీసుకోవాలి. నెగిటివ్గా అస్సలు ఆలోచించకూడదు ఏ విషయంలో అయినా సరే. అలానే మన చుట్టూ కూడా నెగిటివ్ మాట్లాడినా నెగిటివిటీ అన్నదే అసలు మనం తీసుకోకూడదు. ఒక ఇంటర్వ్యూలో దేంట్లో కానీ చిరంజీవి గారు ఒక విషయం అయితే చెప్పారు. చాలామంది చూసుంటారు ఆ వీడియో. చెవిటి కప్పలాగా పనిచేయాలని చెప్పి అది నిజమే అనిపిస్తుంది. మనం ఏదైనా ఒక విషయంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే చెవిటోళ్ళనే పనిచేయాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలా ఉంటాయి అన్నమాట, నెగిటివిటీ చాలా ఉంటుంది. దాన్ని అంతటిని మనం ఫేస్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని చెవిటోళ్ళలాగా అసలు వినిపించినట్టేనే బిహేవ్ చేయాలన్నమాట. వచ్చినా సరే పట్టించుకోకూడదు. అసలు నెగిటివిటీ అనేది వచ్చినా సరే పట్టించుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే ఉందంటే యూట్యూబ్లో ముందుకు వెళ్తున్న కొలది కూడా నెగిటివిటీ పెరుగుద్ది అనమాట. మనకు స్టార్టింగ్లో ఉన్నట్టు ముందుకు మనం పెరుగుతుంది వ్యూస్ కానీ లేదంటే సబ్స్క్రైబర్స్ ఇలా పెరుగుతున్నారు అంటే మనకు నెగిటివిటీ కూడా పెరుగుద్ది. పాజిటివిటీని తీసుకొని ఆ నెగిటివిటీని అయితే తీసుకోకూడదు. చాలామంది అంటారు సోషల్ మీడియాలో ఉండేటప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలని చెప్పి. నేనైతే పాజిటివ్ ఒక్కటే తీసుకోండి, నెగిటివ్ అయితే అస్సలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెగిటివిటీ అనేది మనల్ని కిందకు దించడానికి మాత్రమే నెగిటివ్ చేస్తారు. మన మీద జెలసీతోనో లేదంటే ఎదిగిపోతున్నారనో అలానే చేస్తారనమాట నెగిటివిటీ. వాటి గురించి పట్టించుకొని వాళ్ళు ఎవడో తెలియని ఒక ముక్కు మొహం తెలియనో లేదో మాట అంటే వాటి గురించి పట్టించుకొని
అక్కడే ఉండిపోతే ఇంకా నెక్స్ట్ అనేది మనం చూడలేమన్నమాట, నెక్స్ట్ లైఫ్ అనేది. కనుక ఆ నెగిటివిటీని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు పాజిటివ్గా పెడుతున్నారు, నెగిటివిటీలో కూడా మనకు మంచి చెప్పేవాళ్ళు ఉంటారు. అలా ఏదైనా మనకి మార్చుకోవాలి ఇలా చెప్పిన వాళ్ళు ఉంటే అవి తీసుకోవడంలో తప్పులేదు, అంటే అది మనం మార్చుకునేటట్టు చేసుకోవడంలో తప్పులేదు. కానీ కావాలని నెగిటివిటీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదేదో అంటారు కదా, పళ్ళున్న చెట్లకే దెబ్బలు ఎక్కువని. అలా ముందుకెళ్ళేటప్పుడు నెగిటివిటీ అనేది కామను. యూట్యూబ్ అనే కాదు, ఏ విషయంలో అయినా ఒకరు ఎదుగుతున్నారు అంటే ఒక నలుగురు తొక్కడానికైతే ఉంటారనమాట. వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలానే మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాము అంటే దాన్ని మనం ఎలా రీచ్ అవ్వాలని మాత్రమే ఆలోచించాలి. పక్కన వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నాది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్టయితే నాది ఫస్ట్ డిస్క్రిప్షన్లో రాసిన దీంట్లో కూడా నేను ఒక కొటేషన్ అయితే పెట్టుకున్నాను, విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్ అని చెప్పి. గెలిచినోడు ఎప్పుడు కూడా క్విట్ చేయడు, క్విట్ చేసినోడు ఎప్పటికీ కూడా గెలవడు. ఇంకా అది నిజం అనమాట. మనం ఎప్పుడు కూడా ఒకటి గోల్ పెట్టుకున్నాము అంటే అది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది యూట్యూబే ఉందంటే నాది 4 సంవత్సరాలు అయింది నేను పెట్టి, వ్యూస్ లేవు. ఒకప్పుడు నేను 200 300 సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడు ఆపేద్దామని అయితే అనుకున్నాను, అనిపించింది అప్పుడు ఎంత ఇది చేస్తున్నాం వ్యూస్ లేవు ఏం లేవు అని చెప్పి. యూట్యూబ్ ఆపేస్తే బాగున్నాను అనిపించింది. మళ్ళీ నాకే అనిపించింది అనమాట, నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికీ 20 మంది 1 2 నుంచే స్టార్ట్ అయింది. ఒకళ్ళం నాది మా ఆయనది ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని ఒకరి నుంచి ఇద్దరి నుంచి స్టార్ట్ అయింది, అలా 200 వరకు వచ్చింది. అప్పుడే కానీ నేను యూట్యూబ్ ఆపేసి ఉంటే ఈరోజు ఈ 1000 మంది కూడా వచ్చేవారు కాదు కదా. అలానే పెరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు కొంతమందికి లేట్ అవుతుంది సక్సెస్ అనేది, కొంతమంది తొందరగా వస్తుంది. కాకపోతే మనం ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవడం, ఇలాంటివి కొన్ని తెలుసుకొని చేసుకోవాలి అంతే. కాకపోతే ఏదైనా ప్రయత్నించడంలో మాత్రం ఆగిపోకూడదు. ప్రయత్నించిన తర్వాత ఓడిపోయినా సరే పర్వాలేదు, కానీ మనం ప్రయత్నించే సమయంలోనే ఓడిపోయామంటే అదొక గిల్ట్ ఫీలింగ్లా ఉంటుంది. సో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాని గురించే ఆలోచించాలి, వేరే ఆలోచన ఏది పెట్టుకోకూడదు. అలానే మనలో చాలామందిము ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది అంటే ఇంకా చాలు యూట్యూబ్లోనో లేదంటే అందులో దీనిలో ఒక సాడ్ కొటేషన్స్, సాడ్ స్టేటస్లు, సాంగ్స్ ఇలాంటివన్నీ ఎతికేస్తాము. ఎతికేసి అవి ఒక స్టేటస్లా పెట్టేసి అది ఒక ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. అది చూసిన సరల్లా మన స్టేటస్ని మనమే ఒక 100 సార్లు చూసుకుంటాము. అలా కాకుండా మనలో ఎంతమందేమో ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ జరిగినా పాజిటివిటీగా ఉండడానికి ఎంతమంది ఇచ్చేస్తున్నాం. నేను కూడా ఒకప్పుడు ఇలానే అనమాట, ఏదైనా చిన్నది సాడ్ ఇది జరిగినా సరే వెంటనే కొటేషన్స్, సాంగ్స్ ఇలా ఎతికేసి స్టేటస్లు పెట్టడం అలా చేసేదాన్ని. ఫస్ట్ దాన్ని అయితే ఆపేసాను అనమాట. అలా చేయడం వల్ల మనల్ని మనం లూజ్ అయిపోతున్నామే తప్పితే మనల్ని మనం ముందుకైతే ఇచ్చేసుకోలేకపోతున్నాము. సో అది ముందు ఆపేసామంటే మనల్ని మనమే ముందు పాజిటివిటీగా ఆలోచించాలి. ఏదో జరిగినా అది మన మంచిగా జరిగిందని అయితే అనుకోవాలి. అలానే మన లైఫ్లో ఏదో జరిగిందంటే అది వేరే వాళ్ళని ఫస్ట్ నిందించడం, వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపేయాలన్నమాట. ఏది జరిగినా అది మన ఇది లేకుండా అయితే జరగదు కదా. సో వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఆ తప్పు ఏం చేసామనేది మనం తెలుసుకుంటే బాగుంటుంది. వేరే వాళ్ళని ఎప్పుడూ నిందించుకొని వాళ్ళని ఏదో అనుకొని ఉండుంటేనే మనం ముందుకైతే లైఫ్లో వెళ్ళలేము. ఏది జరిగినా అది మంచి జరిగినా చెడు జరిగినా మన వల్లే జరిగినట్టయితే అనుకోవాలి. మంచి జరిగితే మనం చేసుకున్నట్టు, చెడు జరిగితే వేరే వాళ్ళ వల్ల జరిగిందని బ్లేమ్ చేసేయడం, ఇలా నిందించడం వేరే వాళ్ళ మీద అయితే ఫస్ట్ ఆపేయాలన్నమాట. అలానే జీవితంలో ఏదైనా వేరే వాళ్ళకి ఏదో ఉంది మనకు లేదని ఇలా కంపేర్ చేసుకోవడం ఫస్ట్ ఆపేయాలన్నమాట. వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఇలాంటివన్నీ చేయకూడదు. మనం ముందుకెళ్ళాలి అంటే మనం ఏమనుకుంటున్నామో అని దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి తప్పితే వేరే వాళ్ళ గురించి అలా ఆలోచించి మనం టైం వేస్ట్ చేసుకోవడమే తప్పితే వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము, వాళ్ళు మన గురించి ఆలోచించరు. వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కనుకే వాళ్ళకి ముందుకు వెళ్తున్నారు. మనం ఎప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వేరే వాళ్ళ గురించి ఇచ్చేయడం వల్లే మనం ఇక్కడ ఉండిపోతున్నాం అని అయితే అనుకోవాలి. వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. మనకంట ఉన్నవాళ్ళు ఉంటారు, మనకంట లేని వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరి లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరము ఒకేలా ఉంటే ఎంతమంది అవసరం లేదు కదా. ఎవరి లైఫ్ వాళ్ళు డిఫరెంట్గానే ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేలా ఉండదు. అలానే ప్రతి ఒక్కరి లైఫ్లో అందరూ హ్యాపీనెస్ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. రెండు ఉంటేనే కదా జీవితం బాగుంటుంది. మనకి ఇప్పుడు ఉదయం సూర్యుని చూస్తాం, రాత్రి చంద్రుడిని చూస్తాము. జీవితంలో కూడా అంతే.
కొన్ని రోజులు చీకటి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి వెలుగునిచ్చే రోజులు కూడా ఉంటాయి. కాకపోతే మనం ఎప్పుడు ఏంటంటే మనల్ని మనం నెగిటివ్ చేసుకొని ఆ చీకటి రోజులను మాత్రమే గుర్తుపెట్టుకుంటాము. మన జీవితంలో జరిగిన మంచిని మాత్రం మాట్లాడుకోము. మన జీవితంలో జరిగిన ఆ మంచి అనేదే అసలు ఇచ్చేసుకోమన్నమాట. ఆ చీకటి రోజులను మాత్రమే చూసుకొని ఇంకా ఇంకా ఆ చీకటినే ఇచ్చేసుకుంటాము, మన లైఫ్లోకి తెచ్చుకుంటాము. మనం ఎప్పుడైతే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అంత పాజిటివ్గా ముందుకు వెళ్తుందే తప్పితే ఇదవదనమాట. మనం ఎంత నెగిటివ్గా అయితే ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అంత నెగిటివ్గానే ఉంటుంది. సో ఇలా నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే మీతో చెప్పాను. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియో అంటే ఇదే అనమాట. ఇలా అయితే తులసికుండీకి పెయింట్ వేసాను. ఇది ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.